గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్ అని. గ్రూప్ 1 యాక్చువల్లీ ఏమైందంటే నేను థర్డ్ అటెంప్ట్ తర్వాత నేను ఢిల్లీ నుంచి వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసాక అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, సరే ఒకసారి ఒక అటెంప్ట్ ఇద్దాము, తెలుస్తుంది కదా మనకు కూడా అసలు వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్ అన్నది. నేను క్లియర్ చేశాను. గ్రూప్ 1కి నేను స్పెషల్గా ఏం ప్రిపేర్ అవ్వలేదు. యూపీఎస్సీకి అప్పటి వరకు నేను అదే సరిపోయింది మీకు. యూపీఎస్సీకి మెయిన్స్ ఇస్తూ ఉన్నాను. సో అదే ప్రిపరేషన్తో వెళ్ళిపోయాను. అండ్ ఇన్ఫాక్ట్ గ్రూప్ 1 మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ ఒకే టైంలో వచ్చాయి, ఒక 20 days గ్యాప్తో వచ్చాయి. సో నేను రెండు కలిపే ఇచ్చాను. ప్రిపరేషన్ దానికి ఏం కోచింగ్ టెస్ట్ సిరీస్ కానీ ఏం తీసుకోలేదు. సో అలాగే ఇచ్చాను. ఫైనల్ ఇంటర్వ్యూ టైం కూడా ఆల్మోస్ట్ యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్ ఇస్తున్న టైంలోనే ఇంటర్వ్యూ కూడా వచ్చింది. లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్ అతి తొందరలో ఉంది మనకి, అలాగే గ్రూప్ 1 కూడా రెడీగా ఉంది. వెరీ లెస్ టైం టు దట్. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ డూస్ అండ్ డోంట్స్ కానీ గ్రూప్ 1కి సపరేట్గా యూపీఎస్సీకి సపరేట్గా మీ ఎక్స్పీరియన్స్లో, ఎందుకంటే చాలా 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చాలా ఉంటుంది కాబట్టి జస్ట్ ఆస్పిరెంట్స్ అందరికీ మీరు ఏం చెప్పారు? నేను చెప్పేది ఏంటంటే రిసోర్సెస్ అందరికీ సేమే ఉంటాయండి. చదివే బుక్ సోర్సెస్ మనం డిఫరెంట్ మంది చూసినా అదే బుక్ సోర్సెస్ ఉంటాయి. బట్ కానీ ఏంటంటే సంబడీ మైట్ బి గుడ్ అట్ వన్ సబ్జెక్ట్, సంబడీ మైట్ నాట్ బి. ఫస్ట్ అనాలిసిస్ ఎక్కువ ప్లానింగ్ చేసుకొని మనం ఎక్కడ వీక్ ఉన్నాం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అన్నది చూసుకొని ఆ వీక్ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ, ప్లస్ మూసగా మనం ఒకే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇదే చదువుతూ వెళ్తూ పోతూ ఉంటే కాదు. వీ హ్యావ్ టు అనలైజ్ అసలు ఎప్పటికప్పుడు టెస్ట్ సిరీస్లు రాస్తూ మనం ఎక్కడ వీక్గా ఉన్నాం అన్నది. అది టెస్ట్ సిరీస్ కొనుక్కొనే అవసరం లేదు, ఆర్ఎల్స్ బయట బుక్ స్టోర్స్లో దొరికే ఏవైనా తీసుకొని, ఆర్ఎల్స్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే ఎగ్జామినర్ ప్యాటర్న్ ఇది అని ముందు మనకు అర్థమైతే వాడికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఆర్ఎల్స్ ఇన్స్టిట్యూట్స్ అడిగే స్ట్రాటజీ యూపీఎస్సీ ఆర్ఎల్స్ ఏపీఎస్సీ అడిగేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం దానికి ట్యూన్ అవ్వాలి. అండ్ ఎగ్జామినేషన్ ఎన్వైరన్మెంట్ ఒకదానికి మనం ఫ్రీక్వెంట్గా అలవాటు పడుతూ ఉండాలని అనేది. అటు చాలామంది ముందు చాలా నాలెడ్జ్ ఉన్నా కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కొంచెం ప్యానిక్ అవ్వడమో లేకపోతే పేపర్ టఫ్ ఉండడం వల్ల కొంచెం మెస్అప్ అవడమో అవుతూ ఉంటుంది. సో ముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి మనం అలవాటు పడుతూ ఉండాలి. ఆ ప్యాటర్న్కి అలవాటు పడి మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుని ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తూ ఉండడం, వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉండడం. కుదిరితే ఇఫ్ యూ హ్యావ్ సమ్ పీర్ గ్రూప్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి ఇన్పుట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది మనకి ఇది వీక్ ఏరియా, వాళ్ళకి అది స్ట్రాంగ్ ఏరియా అని. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ జరుగుతూ ఉంటే మనం ఆబ్వియస్లీ మనం స్ట్రాంగ్ అవుతూ ఉంటాం కదా. సో అది ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చే కొద్దీ నేనైతే కొత్త బుక్స్ చదవమని సజెస్ట్ చేయను, కానీ మనం ఇప్పటిదాకా చదివింది మాత్రం రివిజన్ చేసుకోగలిగిన టైం మనకు ఉండాలి. మీరు ఎన్ని రివిజన్స్ చేస్తుంటారు? నేను ఆల్మోస్ట్ 3 రివిజన్స్ చేసేదానండి ప్రతిదానికి. నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ఒక 1 year చదివామంటే ఆ చదివింది ఎప్పుడు యూజ్ అవ్వాలంటే లాస్ట్ 20 days ఆఫ్ మన ఎగ్జామ్కి ముందు తక్కువ రివిజన్ చేసుకొని మనం చేయగలిగేలా అంత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని అంత రివిజన్ చేసుకోగలిగితే యూఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. ఆల్మోస్ట్ 50% సక్సెస్ మనం రివిజన్ అప్పుడు మనం సిలబస్ అంతా కవర్ చేసుకొని యూఆర్ ఏబుల్ టు రీకలెక్ట్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ హాఫ్ సక్సెస్ అని చెప్తాను. మిగిలిన సక్సెస్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని హౌ కూల్ యూ ఆర్ ఏబుల్ టు థింక్, మీరు చదివిందంతా మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని కూల్గా ఉండగలిగితే దట్ ఈస్ ద అదర్ హాఫ్ అని నేను అనుకుంటాను. యూపీఎస్సీలో ఎస్పెషల్లీ విమెన్, నేను ఆడపిల్లలకి ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే నో మ్యాటర్ వాట్ కమ్స్ డోంట్ గివ్ అప్. అమ్మాయిలకి ఎప్పుడు నాకు ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు, అమ్మాయిలు బీయింగ్ ఇండిపెండెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఇండిపెండెంట్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇండిపెండెన్స్ వెరీ ఇంపార్టెంట్. సో నో మ్యాటర్ వాట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎస్పెషల్లీ ఒక మధ్యలో లేదులే ఇంకా చాలు యూ గెట్ మ్యారీడ్ అనే చాలా యూ విల్ హియర్ ఫ్రమ్ పీపుల్. బట్ డోంట్ గివ్ అప్. ఇట్స్ ఓకే టు నాట్ గివ్ అప్. ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టినా ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్. అది యూపీఎస్సీనే అవ్వచ్చు ఆర్ఎల్స్ సమ్ అదర్ వే ఇట్ విల్ పే ఆఫ్. సో ఎఫర్ట్ అయితే ఇవ్వద్దు. అండ్ విమెన్ అనగా ఏ విషయంలో వెనక్కి అయితే తగ్గద్దు. నేనైతే ఎవరికైనా అది ఫీమేల్ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఫీమేల్ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా నో మ్యాటర్ వాట్ ఛాలెంజెస్ డోంట్ గివ్ అప్. ఆప్షనల్ మీరు 6th అటెంప్ట్లో ఏమన్నా మార్చుకున్నారండి? లేదండి, నేను ఫస్ట్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్దర్ మ్యాటర్ ఫస్ట్లో చాలా సక్సెస్ఫుల్ ఉంది, కానీ తర్వాత ఇట్ బికేమ్ కొంచెం తక్కువ స్కోరింగ్ అయ్యింది. బట్ స్టిల్ నేను కంఫర్టబుల్ ఉన్నాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్. లాస్ట్ అటెంప్ట్లో చేంజ్ చేసుకోవడం ఈజ్ నాట్ వైజ్ అని నాకు అనిపించింది. సో నేను దాంతోనే కంటిన్యూ అయ్యాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఓకే, ఐ గాట్ 280s 290s ఆ డీసెంట్ స్కోరే ఉంది, కొంచెం తగ్గుతూ వచ్చిన, బట్ ఐ కంటిన్యూడ్ విత్ దట్. తెలుగు మీడియంలో రాసాలా ఇంగ్లీష్ మీడియంలో రాసా? ఇంగ్లీష్ మీడియమే రాశానండి. అంటే నేను స్కూలింగ్ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది. సో ఐ థాట్ అదే. బట్ తెలుగు ఐఎమ్ కంఫర్టబుల్. చిన్నప్పటి నుంచి నాకు తెలుగు బాగా అలవాటు. సో తెలుగులో అయినా రాసి ఉండగలిగేదాన్నేమో.
తెలుగు ఈజ్ సంథింగ్ దట్ ఈస్ నాకు ఇంకా ఎక్కువ క్లోజ్ ఇంగ్లీష్ కన్నా. నేను చిన్నప్పటి నుంచి తెలుగు బుక్స్ కానీ ఇవన్నీ బాగా ఇంట్లో నాకు అది డౌట్ వచ్చింది actually. తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు తెలుగులో రాసారని డౌట్ వచ్చింది. తెలుగులో రాయడం కానీ చిన్నప్పటి నుంచి డైరీలు రాసుకోవడం కానీ అన్ని తెలుగులోనే రాసుకునేదాన్ని. అంటే మా మదర్ ఫాదర్ ఇద్దరు తెలుగు బుక్స్ బాగా చదివేవాళ్ళు. మా ఇంట్లో హ్యావ్ ఎ బిగ్ లైబ్రరీ అనమాట. తెలుగు నావెల్స్ అన్ని ఒక రూమ్ అంతా ఒక లైబ్రరీ ఉంటుంది మా ఇంట్లో. సో మా చెల్లికి నాకు అలాగే అలవాటు అయింది తెలుగు బుక్స్ చదవడం అదంతా. సో తెలుగు సంథింగ్ కొంచెం బాగా ఎక్కువ అలవాటు. డైరీ రాసే అలవాటు ఉంది అయితే? డైరీ ఇప్పుడు కూడా ఉంటుంది. తెలుగులోనే రాయడం అలవాటు. అది కూడా రైట్. ఏదైనా రాసినా తెలుగు బాగా ఇంట్రెస్ట్. జనరల్గా ఆన్సర్ రైటింగ్ అనేది మన యూనిక్నెస్ని చూపించుకోవాలి అని అంటారు. వేలాది మంది లక్షల మంది రాస్తున్నప్పుడు అన్ని రకాల యూనిక్నెస్ని ఎక్కడి నుంచి మనం క్రియేట్ చేస్తాం? సో మీరు ఎలా రాశారు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టు ఆన్సర్ రైటింగ్కి వేరే వాళ్ళకి మనకి ఒక ఎక్స్ట్రా మార్క్ రావాలంటే మెయిన్ అదే మనం ఏదైనా యూనిక్నెస్ ఉండాలి. బట్ మీరు అన్నట్టు ఎవ్రీబడి అంత యూనిక్నెస్ ఉండదు. నేనైతే నా ఎక్స్పీరియన్సెస్ రాసేదాన్ని. కొంచెం మన యూనిక్ ఏదైనా చిన్నప్పటి నుంచి చూసిన ఎస్ఏ రైటింగ్లో చాలా ఎక్కువ వాడేదాన్ని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చూసిన. ప్లస్ నేను ఆ తర్వాత లాస్ట్ ఫ్యూ అటెంప్ట్స్లో నాకు ఇది ఒకటి అడ్వాంటేజ్. నేను గ్రూప్ 1 చేస్తున్నాను కదా ఎంపీడీఓ జాబ్. సో గ్రౌండ్ లెవెల్లో చూసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన ఓన్ టచ్ ఇస్తే చాలా వరకు ఆన్సర్ క్రియేటివ్గా మారుతుందని నేను అనుకుంటాను. ఆ ఓన్ టచ్ మనం చూసిన వాటి ఎక్స్పీరియన్సెస్. బికాజ్ ఆన్సర్స్ కంటెంట్ అందరి దగ్గర సేమే ఉంటుంది. అవును. బికాస్ చూసేవాడికి కూడా అన్ని పేపర్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది, బా ఇదే కదా అని. బట్ ఓన్ మన యూనిక్ మన ఏరియాకి సంబంధించో లేకపోతే మనం చూసిన ఒక యూనిక్ ప్రాబ్లమ్ని మనం కనుక వాడికి జస్ట్ ఒక లైన్లో మెన్షన్ చేయగలిగితే ఓకే ఇది డిఫరెంట్గా ఉంది కదా అని అనిపించేది. సో నేనైతే మ్యాక్సిమం అదే చేసి ఉండేదాన్ని. అండ్ టాపర్స్ కాపీస్ ఇలాంటివి చూసి ఇంకేదన్నా బికాజ్ మన లిమిటెడ్ ఎక్స్పోజరే ఉంటుంది కదా. సో మిగిలినవి నేను వాళ్ళ టాపర్స్ కాపీస్ ఇలాంటి వాటిని చూసేదాన్ని కానీ బట్ నా ఓన్వి కొంచెం యాడ్ చేసేదాన్ని టచ్.